ఒకటి చెప్ప మీరు చెప్పండి. స్ట్రోక్ ఇంకా అంటే మనం ఎట్లా చెప్తామంటే ఒక స్పెషాలిటీ లాగా చెప్పుకున్నాం. స్ట్రోక్ అంటే ఏంటి? న్యూరో, రైట్? ఓకే, న్యూరో. డెంగ్యూ అంటే ఫీవర్, అట్లా అట్లా పెట్టుకున్నాం. దాని వైరల్ ఫీవర్, ఎనీ ఫీవర్, డెంగ్యూ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇన్ఫెక్షన్లు కావచ్చు, ఏదైనా వీటిని మనం మెడికల్ అడ్మిషన్స్ అన్నాం. గుర్తుపెట్టుకోండి, ఎనీ ప్రాబ్లం అంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని మనం ఏమంటామంటే, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తేనే జ్వరం వస్తుంది మనకి. పొట్టనొప్పి అన్నా ఇన్ఫెక్షనే, మోషన్స్ అన్నా ఇన్ఫెక్షనే. సో దీన్ని అన్నింటినీ మనం మెడికల్ అడ్మిషన్స్ అన్నాం. ఓకే, సో కార్డియో అన్నా మెడికల్ అన్నాం. నెక్స్ట్ న్యూరో. న్యూరో ఆల్రెడీ చెప్పేశారు, న్యూరో చెప్పేశారు. యూరో నెఫ్రో. ఓకే, నెక్స్ట్ యాక్సిడెంట్ లో చాలా రకాలు వస్తాయి. అంటే మన స్పెషాలిటీ వైజ్ యాక్సిడెంట్ స్పెషాలిటీ ఏం కాదు. కార్డియో, పర్ఫెక్ట్. క్యాన్సర్ తర్వాత అసలు చెప్పాలా, గుండె జబ్బులు, అసలు అదే కదా మెయిన్ అన్నిటికీ. సో మనకి ఈ 5 లెక్క పెట్టుకుందాం. ఓకే, ఒక 5 తీసుకుందాం ఎగ్జాంపుల్ కదా. గుండె తీసుకున్నాం, న్యూరో అనుకున్నాం, రైట్? ఆర్థో కూడా చెప్పాలి, మోకాలు సర్జరీలు, హిప్ సర్జరీలు, ఫ్రాక్చర్లు, యాక్సిడెంట్ కూడా అందులోనే పడుతుంది. యాక్సిడెంట్లో మల్టిపుల్ ఇష్యూస్ కదా, అంటే ఒకటే రాదు. ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు, ఆర్గన్ ఫెయిల్యూర్ ఏదైనా కావచ్చు, అది మల్టీ వస్తుంది. ఇప్పుడు 5 తీసుకున్నాం మనం క్రైటీరియా. ఏమేమి తీసుకున్నాం? గుండె, నరాలకు సంబంధించి అంటే న్యూరో తీసుకున్నాం, ఆర్థో తీసుకున్నాం, నెక్స్ట్ క్యాన్సర్ అనుకున్నాం, ఇంకోటి లాస్ట్ మెడికల్ అన్న. మెడికల్ అంటే ఫీవర్లు, మోషన్స్, పొట్టనొప్పులు ఇవన్నీ, ఇంకా దగ్గులు, జలుబులు అన్నీ వస్తాయి. ఇంకా ఈ 5లో మనము ఒక లాస్ట్ మంత్ లెట్స్ సే అక్టోబర్ అనుకుందాం. అక్టోబర్లో ఎంతెంత డబ్బులు హైయెస్ట్ ఎవరికి పే చేసి ఉండొచ్చు? ఇందులో ఒక డబ్బులు పే చేస్తారు కదా కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ. హైయెస్ట్ ఎంత పే ఎవరికి పే చేసి ఉండొచ్చు? 5లో మెడికల్. మీరు మెడికల్ అన్నారు అంతే. నెక్స్ట్ అందరూ దాని మీద వద్దాం. ఫస్ట్ క్రైటీరియా ఎవరికి ఇద్దాం? కార్డియాక్ ఇద్దాం. నెక్స్ట్ క్యాన్సర్. రెండు క్యాన్సర్ ఇద్దాం. అంతే అగ్రీ చేశారా? ఫస్ట్ కార్డియో అనుకున్నాం. స్టెంట్లు కావచ్చు, బైపాస్లు కావచ్చు, ఏదైనా యాంజియోగ్రామ్లు కావచ్చు, హార్ట్ సంబంధించి ఏదైనా. సో ఫస్ట్ కార్డియో అనుకుందాం. సెకండ్ క్యాన్సర్ అన్నారు. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఆర్థోపెడిక్. పర్ఫెక్ట్. సో థర్డ్ ఆర్థోపెడిక్ అంటే మోకాలకు సంబంధించి ఏదైనా. మూడోది నెక్స్ట్ న్యూరో. అయినాయా? ఎంతమంది అగ్రీ చేస్తారు? మీరు ఫైనల్ ఫేవర్ అంటే మెడికల్ అడ్మిషన్స్ సార్. మెడికల్ ఇద్దరే చెప్పారు, మిగతా న్యూరో. లాస్ట్ మెడికల్ అంటారా? జ్వరాలు అవన్నీ అంతేనా? అగ్రి కావట్లేదు, ఇక్కడే అగ్రి కావట్లేదు. ఎక్కువ అంటే నేను ఎక్కువ డబ్బులు పే చేసింది, కరెక్టేనా? ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్లు వచ్చినాయి కదా, రైట్? ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక గుండె జబ్బుతో వెళ్ళారు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలి? బైపాస్ సర్జరీకి వెళ్ళారు. ఎంత అని చెప్తారు? ఫిక్స్డా ఉంటుంది. ఫిక్స్డ్ చెప్తారా చెప్పరా? మా హాస్పిటల్లో బైపాస్ ప్యాకేజ్ 3 లక్షలు లేదా 5 లక్షలు. నువ్వు పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే ముంబై, ఢిల్లీ వెళ్తే మా అయితే 7 లక్షలు. ఓకేనా? అంటే గుంటూరులో వచ్చేసి 3.5 లక్షలు ప్యాకేజ్ మనకి. ఇది బైపాస్ అంటే అది బైపాస్ సర్జరీ. గుంటూరులో 3.5 ఉంది. ఇదే సర్జరీ ముంబైలో 8 లక్షలు ఉంది. ఓకేనా? సో ఎక్కడికి వెళ్ళినా దేర్ ఇస్ అ ప్యాకేజ్. ఇప్పుడు ఆర్థో తీసుకున్నాం. ఆర్థో ఏంటి? మోకాలు సర్జరీ ఉందనుకో, గుంటూరులో ఒక రేట్ ఫిక్స్డ్ ఉంటుంది. అంతే ఫిక్స్డ్ ఉంటుందా? లేకపోతే నేను 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు అంటే ఎవరన్నా అందరూ ఒక ఫిక్స్డ్ ఉంటుంది. నువ్వు హైదరాబాద్ ఎక్కడికి పోయినా ఒక ఫిక్స్డ్ ఉంటుంది. ఒక కాలు అయితే ఎంత, 2 కాళ్ళు అయితే ఎంత, అంతేనా కదా? క్యాన్సర్లో చూద్దాం. ఫస్ట్ సర్జరీ జరుగుతుంది. ఏ భాగం అయితే క్యాన్సర్ ఉందో, ట్యూమర్ ఉందో దాన్ని సర్జరీ చేస్తాం, రైట్? సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి కీమో కావాలా, రేడియోథెరపీ కావాలా అనేది అది కూడా ఎన్ని ఫ్రీక్వెన్సీ కావాలి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ప్యాకేజెస్ కనపడతాయి. నెక్స్ట్ ఏమనుకున్నాం ఇంకోటి స్ట్రోక్ సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని అంటే హ్యూమరస్ సంబంధించి అయితేనేమో ప్యాకేజెస్ ఉండవు. క్రేనియో వాటి మీద బ్రెయిన్లో ట్యూమర్ రిమూవ్ చేయాలి, లేదా బ్రెయిన్లో క్లాట్ అంటే బ్లడ్ క్లాట్స్ ఉంటాయి. స్ట్రోక్ వచ్చేది వాటి వల్లే వస్తాయి. ఆ బ్లడ్ క్లాట్ రిమూవ్ చేయాలి అంటే కనుక వాటికి కూడా ఫిక్స్డ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, ఇంకో లాస్ట్ ఏమనుకున్నాం? ఆర్థో, కార్డియో. ఒకటి మెటర్నిటీ కూడా అనుకుంటుంది. గైనకాలజీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు చేసే సర్జరీలు ఏముంటాయి కామన్గా? ఫస్ట్ డెలివరీస్ వేసుకుందాం. ఫ్రీ డెలివరీ అనుకుందాం. అంటే ఫ్రీ డెలివరీ అనుకుందాం. ఏమైనా ఉంటుందా? 2, 3, 4, 5 అని చెప్తారా?
50, 70 లేదా 1,00,000 అంతేనా? సిజేరియన్ అనుకున్నాం ఒక ఫిక్స్డ్. ఎనీ కండిషన్స్లో మీకు ఫిక్స్డ్ ప్యాకేజెస్ కనపడతాయి, ఓకేనా? వేరే మెడికల్ అడ్మిషన్స్లో ఎక్కడన్నా ఫిక్స్డ్ ఉందా? ఫీవర్ వచ్చిందా మీకు 50 అవుతుంది ఎవరైనా చదువుతారా? 30 అవుతుంది ఎవరైనా చదువుతారా? తక్కువ కావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. లాస్ట్ మంత్లో ఒక కేసు మేము 18 లక్షలు పే చేసాము, ఒక ఫీవర్ కేసు 18 లక్షలు. ఓకే, అంటే మనము ప్రిడిక్ట్ చేయలేని బిల్లులు ఉండేదే మెడికల్ అడ్మిషన్స్. ఎందుకంటే ఫిక్స్డ్ ప్యాకేజ్ ఎక్కడా లేవు కదా. ఇప్పుడు 3 రోజులు అడ్మిషన్ కావచ్చు, 5 రోజులు కావచ్చు, తగ్గట్లేదు 5 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, చెప్పలేము మనం. అది ఒక్కసారి నెల రోజులు ఉన్నాయి కూడా, ఎందుకంటే మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇందులో మనం ప్రిడిక్ట్ చేయలేము. ఓకే రైట్. ఇప్పుడు మనం అడ్మిషన్స్ అయిపోయింది కదా. ఇప్పుడు అర్థమైంది ఏంటి? గుండె జబ్బులు అనేవి ఒక ఏజ్ క్రైటీరియాలో వస్తాయి, అంతేనా? ఒక ఏజ్ క్రైటీరియాలో రావచ్చు. స్ట్రోక్ ఒక ఏజ్ క్రైటీరియాలో వస్తుంది. డెలివరీ ఒక ఏజ్ క్రైటీరియా. బట్ ఏ క్రైటీరియా లేని దీనికి మెడికల్ అడ్మిషన్స్. ఫీవర్ ఏమైనా మనకి చెక్ వస్తుందా? రాదు. మోషన్స్ చెక్ వస్తాయా? రావు. క్రైటీరియా ఉందా? చిన్నపిల్లలు రావచ్చు, మిడిల్ ఏజ్ రావచ్చు, ఓల్డ్ ఏజ్ రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో హై నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ఎందులో ఉన్నాయి? మెడికల్లో ఉన్నాయి. హై నెంబర్ ఆఫ్ పే అవుట్ ఎందులో ఉంది? మెడికల్లోనే ఉంది. సో ఇది ఇందులో హై నెంబర్ ఆఫ్ ఇంకోటి ఉంది రిజెక్షన్స్, డినైల్స్ కూడా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? మెడికల్లోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అన్నింటిలో ఇదే ఎక్కువ. అంటే కంపెనీ ఎక్కువ రిజెక్ట్లు కూడా దీంట్లోనే చేస్తుంది. ఎందుకంటే అందులో క్లియర్గా ఉంటుంది. వాడి గుండె జబ్బు వచ్చింది, వాడు ఈసీజీ చేశారు, వాడు ఈసీజీ తర్వాత ఏమవుద్ది? ఎక్కువ చేస్తాడు, లేదా టీఎంటీ అంటాడు, లేదా యాంజియో అంటాడు. యాంజియోలో బ్లాక్లు ఉన్నాయనుకోండి, వాడు సర్జరీ చేస్తాడు, క్లియర్గా కనపడుతుంది. బట్ ఫీవర్లో మనకి ఏం కనపడతాయి? ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం ఫీవర్ అని, ఏం చేస్తాడు? ఫస్ట్ లాగుతాడు, 10 టెస్టులు చేస్తాడు. సార్ తగ్గుద్దా లేదా తర్వాత సంగతి, ఏముందో లేదా తర్వాత సంగతి, మళ్ళీ అడ్మిషన్ అంటాడు, నెక్స్ట్ రోజు మళ్ళీ అదే టెస్టులు చేస్తాడు. సో ఇది ఒక క్రైటీరియా. మీరు రెయిన్బోకి వెళ్ళారనుకోండి, మార్నింగ్ రాగానే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాడు, ఏముండదు. ఒక 2 క్యాండిల్ తెచ్చుకుంటే 2 తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏదో తర్వాత సంగతి. తర్వాత డాక్టర్ చెప్తాడు అన్ని బాగానే ఉన్నాయి అంటాడు, లేదా ఇది తగ్గింది ఇది పెరిగింది అంటాడు. అంతే. మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు అది వాటి బ్యాండెడ్, ఇది మనకి మారదు. ఓకే, సో అదొక క్రైటీరియా. వాళ్ళకి ఎలా ఉంటుంది? చూసి మనకి ఎలాగ టార్గెట్స్ ఉన్నాయా? టార్గెట్స్ అంతేనా? అలాగే హాస్పిటల్ డాక్టర్స్ కూడా టార్గెట్స్. ఓకే, సో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఏంటి? దే హ్యావ్ టు గివ్ ద బిల్స్ టు హాస్పిటల్. ఒక హాస్పిటల్లో ఒక పర్సన్కి, ఒక డాక్టర్కి 5 లక్షలు ఇచ్చారండి, ఊరికి ఎవరికి 5 లక్షలు? ఫర్ దెమ్ దెర్ ఇస్ అ టార్గెట్. నువ్వు మెడిసిన్లో ఇంత ఉండాలి, ఇన్వెస్టిగేషన్స్లో ఇంత రావాలి, అడ్మిషన్స్ ఇన్ని కావాలి. ఫర్ ఎవ్రీబడి దెర్ ఇస్ అ టార్గెట్. సో దే హ్యావ్ టు ఫాలో దట్. నేను అపోలో చేసేటప్పుడు, మేము చదువుకున్న టైంలో మా టార్గెట్ ఎవ్రీడే 5 లక్షలు, మా డిపార్ట్మెంట్ టార్గెట్. నాకు బాగా గుర్తుంది. ఏ రోజు 5 లక్షలు అంటే అపోలో అంటే తెలిసిన జూబ్లీస్ అపోలో చేసాం. ఆ టైంలో పర్ డే మా టార్గెట్ 5 లక్షలు. ఈజీగా వచ్చేస్తారు ఏం లేదు. కాకపోతే ఏ రోజైతే 5 లక్షలు టచ్ అవ్వలేదు అనుకోండి, ఆ రోజు కాల్ జరుగుతుంది. ఆ రోజు కాల్లోకి వెళ్తాం మేము, రెగ్యులర్ కాల్స్ ఉండవు మాకు. ఈవినింగ్ ఎవ్రీడే వాళ్ళకి ఒక మీటింగ్ ఉంటుంది, హెడ్స్ మీటింగ్. అందులో మా డిపార్ట్మెంట్ హెడ్ కూర్చుంటాడు. ఎప్పుడు టార్గెట్ అచీవ్ అవ్వని రోజు మోస్ట్లీ కూర్చోము, బట్ ఎవ్రీడే డేటా మటుకు తీస్తారు బయట. 5 లక్షలు ఈరోజు వచ్చిందా లేదా. సో ఇలా ఉంటుంది ఎక్కడైనా. అంతే. ఇమాజిన్ నీకు అంటే ఒకప్పుడు పెద్ద హాస్పిటల్స్ లేదు. మేము చదివేటప్పుడు యశోద లేదు, మేము చదువుకున్నప్పుడు యశోద లేదు. ఓకే, యశోద ఎందుకు అన్ని బ్రాంచెస్ స్ప్రెడ్ అయింది? మెడికల్ ఎందుకు అన్ని బ్రాంచెస్ స్ప్రెడ్ అయింది? కిమ్స్ ఎందుకంటే బ్రాంచెస్ స్ప్రెడ్ అవుతుంది? తెలుసు మనీ ఇన్సైడ్. రెండిట్లో మనందరం తెలిసింది, మనం అనుకుంటుంటాం రెండిట్లో డబ్బు ఎక్కడ పెట్టి ఎక్కడికి పోదంట. ఏంటది? రెండిట్లో డబ్బు అలాగే ఉంటుందంట. ఏంటి అయ్యి మూవీ అంటే అది నేను అక్కడికి వెళ్ళినట్టే అవి మేము మనకి ఇందులో హెల్త్ స్టడీస్ పెడుతూనే ఉంటాం డబ్బు. అంతే మనం అందులో రిటర్న్ వచ్చేది కూడా కాదు అది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఆ ఎంబీబీఎస్ చదవడానికి ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు? అతను ఫ్రీ సీట్ వస్తే వెళ్ళనుకుంటారు, బయటకు వచ్చాక ఆయన జీతం ఎంత ఉంటుంది? జస్ట్ బేసిక్గా ఇప్పుడు స్పెషాలిటీ చేసి ఎండీ చేసి ఆ పైకి వెళ్తేనే వాడి గ్రోత్. ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు? ఎండీ సీట్లు తక్కువ, స్పెషాలిటీ సీట్లు తక్కువ. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక టీ కాసుకునేవాడు రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు? రోజుకి 1000-2000.
నాకు గుర్తు ఒకటి, నేను జస్ట్ అడిగాను ఒక టీ అతను, ఎక్కడ మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ఎస్ఆర్ నగర్ ఒక అతను అడిగాడు, నీకు ఎంత వస్తుంది? రోజుకు 2000. కోవిడ్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏంటి నెలకి ఇంత, కోవిడ్ వచ్చిన తర్వాత ఏ రోజుకి 65 వాళ్ళకి, రైట్? రోజుకు 2000 వాడి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సంపాదించేది రోజుకి 60,000, అంటే నెలకు 60,000. ఎంబీబీఎస్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్కి అంత రాదండి. ఎంబీబీఎస్ డాక్టర్ ఏంటి, బేసిక్ శాలరీ వాళ్ళు 30-40 అంతే. బట్ స్పెషాలిటీ చేస్తేనే దానికి వాల్యూ. అందుకే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అంటే ఎండీల కోసం కృషి చేసి అందుకనే వాళ్ళు, ఎందుకంటే శాలరీ పెంచుకోవడం కోసం. బట్ వేరే ఈ టీ కాసే దానికి 60,000 వస్తున్నాయి అక్కడ. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అక్కడ. ఓకే, సో దెర్ ఇస్ అ టార్గెట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనము మన క్లెయిమ్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఎక్కువ రిజెక్షన్స్ అందులో జరుగుతున్నాయి. రిజెక్షన్ అంటే ఏంటి అర్థము, మీరున్న పాలసీ చేశారు అనుకున్నాం సార్, మీరు శ్యాంప్రసాద్ మీ ఇంటి ఎదురు అతను పాలసీ చేయించారు, ఆయనకి ఫీవర్ వచ్చింది, రిజెక్ట్ అయింది, ఏమవుతుంది చెప్తాను? పడలేదు, ఎందుకు లేవగా నేను చూస్తా సీరియస్గా, అంతేనా? అరే పే అయితే హ్యాపీ, నవ్వుకుంటానే సీకెళ్దాం పాటాడు, పే అవ్వలేదు అనుకుందాం, ఏమవుతుంది? సీరియస్గా ఉంటుంది. గురాయిని చూస్తారు పొద్దున్న లేవగా, తర్వాత ఓకేనా, ఫస్ట్ గురాయిని చూస్తుంటారు, ఇట్లా అలవాటు అవుతుంది, అంతేనా? ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు అవుతారు? మనం కట్టిస్తున్నాం కాబట్టి మనదే అవుతుంది. సో అంటే ఎందుకు మనం ఫీవర్లో ఎక్కువ డిలే అవుతున్నాయి అంటే రీజన్స్ మనం 2-3 రకాల రీజన్స్ తీసుకుంటాం. ఒకటి ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క పాలసీలో ఒకే ఒక పాయింట్ ఉంటుంది, ఏంటి అంటే అది ఇన్వెస్టిగేషన్స్ ఎవాల్యుయేషన్ బోర్డు ఉంటుంది. ఓకే, ప్రతి పాలసీలో ఏమి వస్తుంది అనేది ఎలా ఉందో, ఏది రాదు అని కూడా ఉంటుంది. మనం దీని మీద పట్టించుకోం, మనకు వచ్చేది వస్తా కానీ పోయేది చూడం మనం, రైట్? అంటే జనరల్గా అందరూ అదే మనం. సో ఇది ఏదైతే వస్తుంది, ఇప్పుడు 30 రోజుల తర్వాత వస్తుంది, ఇది 12 నెలల తర్వాత వస్తుంది, 30 నెలల తర్వాత వస్తుంది, ఇది 20 నెలలు, ఇవన్నీ బాగున్నాయి, ఏది రాదు ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో మనకి తెలుసుకోవాలి అంటే ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అన్నాం. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఒక తలనొప్పి వచ్చింది, ఇలా ఎఫెక్ట్ అయిపోయాడు, అన్ని టెస్ట్ చేశారు, ఎంఆర్ఐ చేశారు, సిటీ చేశారు, అన్ని టెస్ట్ చేశారు, ఏం లేదు, ఏమవుతుంది? ఎందుకు? ఇన్వెస్టిగేషన్, డీప్ ఇన్వెస్టిగేషన్ అన్న, అందుకు అన్ని చేశారు, ఏం లేదు. ఇంకొకటి ఉంటుంది ఫీవర్ అంటారు, ఎవాల్యుయేషన్ అంటారు. ఏం ఫీవర్ అది? అన్ని టెస్టులు చేస్తారు, సిబిపి చేస్తారు, సిఆర్పి చేస్తారు, సియు చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, అన్ని చేస్తారు, తర్వాత డెగ్యూ చేస్తారు, ఏది లేదు. ఏమన్నారు దాన్ని? దీన్ని ఎవాల్యుయేషన్ అంటారు. సో ఏం లేనప్పుడు అవసరం లేదు కదా అడ్మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లెట్స్ మన టీం ఉంది, ప్రాసెస్ చేస్తారు. ఎలా ప్రాసెస్ చేస్తారు క్లెయిమ్ ఎలా ప్రాసెస్ అవుతుంది? హాస్పిటల్ పెట్టే డాక్యుమెంట్సే అక్కడ ప్రాసెసిబుల్ వస్తుంది, అంతేగాని కస్టమర్ చూడరు. ఒకసారి అంటే మన క్లయింట్స్ మనతో అనొచ్చు, మీకేం తెలుసండి ఇబ్బంది పడుతున్నారు, 104 ఫీవర్ ఉంది, పడిపోతున్నాడు అని చెప్పొచ్చు, కానీ అది ఏది పేపర్లో లేదే. రిమెంబర్, ఇట్స్ నాట్ ఓన్లీ స్టార్ హెల్త్, ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు ఫాలో, ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిందే, ఆన్ పేపర్ కనపడాల్సిందే. ఆన్ పేపర్ లేకుండా ఎలా చూస్తాను నేను? ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనకి డాక్టర్లు ఏమంటారు, రాయబాబు పేపర్లో అంటాం మేము. ఇది ఎప్పుడు జరుగుతుంది? అదే క్యాష్లెస్లో వెళ్ళుంటే నేను అడగాలి ఇమీడియట్గా, అసలు ఎందుకు వచ్చాడు, అసలు వాళ్ళ ఫీవర్లు ఎంత ఉన్నాయి, ఇది రాయలే బాబు అంటాం ఫస్ట్. ఇప్పుడు నాన్ నెట్వర్క్ వెళ్ళాడు అనుకోండి, మేమేమంటాము, ముందు అసలు ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు, జస్ట్ పేపర్ డిశ్చార్జ్ సమ్మరీ కాదు కదా. ఓకే, మనం మామూలుగా ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఒక పేపర్ ఇస్తారు అంతే, డిశ్చార్జ్ సమ్మరీ అని, అందులో ఏం రాయరు. ఈరోజు వచ్చారు, ఫీవర్తో వచ్చారు, ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు, కండిషన్ ఇస్ గుడ్ అంటారు. వచ్చారు, వెళ్ళాడు, మెయిన్ ట్రీట్మెంట్ ఇచ్చారు లోపల. అందుకే ఐసీపీ అనే వర్డ్ వస్తుంది, అంటే ఇండోర్ కేస్ పేపర్స్ ఆర్ ఇంటర్నల్ కేస్ పేపర్స్ అంటారు. Day 1 లో చేంజ్ చేస్తాం, Day 2 లో చేంజ్ చేస్తాం, Day 3 లో చేస్తాం. ఇది ఎవరు ఫాలో అవ్వట్లా, అందుకే మోస్ట్ ది క్లెయిమ్స్ డిలే అవుతుంది. అండ్ దట్ ఇంకోటి ఏంటి, ఇన్సూరెన్స్ ఉంది కదా, మన క్లెయిమ్ వస్తుంది కదా, ఇది కూడా జనాల్లో. ఇప్పుడు 8,000 క్లెయిమ్ పెట్టారు ఒకటి, 50 లక్షలు సంబంధించిన పాలసీ, 8,000 క్లెయిమ్ పెట్టారు, ఫీవర్ క్లెయిమ్. ఆ క్లెయిమ్ పెట్టడం వల్ల ఏమవుతుంది చెప్పండి? 8,000 క్లెయిమ్ పెట్టారు, 50 lakhs సంబంధించిన పాలసీ, ఏమవుతుంది? క్లెయిమ్ డిలే అయింది అనుకుందాం, ఏమవుతుంది? జస్ట్ నార్మల్ క్లెయిమ్ పెట్టిన తర్వాత ఏమవుతుంది కావాలిగా? ఎగ్జాక్ట్, ఆ వచ్చే బోనస్ ఎంత ఉంటుంది మనకి? 10% బోనస్ అనుకుందాం. ఎగ్జాంపుల్ 50 లక్షలు ఎంత వస్తుంది? పెట్టే చిన్న అమౌంటే కదా, ఆ చిన్న అమౌంట్ క్లెయిమ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అది 8,000 అమౌంట్,
మేము చూసిన క్లెయిమ్స్లో 17,000 కింద అమౌంట్ క్లెయిమ్స్ లాస్ట్ మంత్, అంటే మన జోన్లో ఓన్లీ విజయవాడ చెప్తాను, ఆల్మోస్ట్ 360 క్లెయిమ్స్ ఉన్నాయి. 369 క్లెయిమ్స్, 15,000 బిలో క్లెయిమ్స్ ఉన్నాయి. ఓకే, అంటే వచ్చింది ఓకే, పక్కన పెట్టారు. రాణి కూడా ఉండొచ్చు అందులో. ఆ రాణి వాటిలో ఏమవుతుంది, వాళ్ళకి క్లెయిమ్ పెట్టారు కాబట్టి క్లెయిమ్ పెట్టి పే అయినా పే కాకపోయినా బోనస్ అయితే పోతుంది కదా, నో క్లెయిమ్ బోనస్ పోతుంది కదా. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము పాలసీ అనేది నాట్ ఫర్ చిన్న చిన్న అడ్మిషన్స్, థింక్ బిగ్. పెద్దవాడికి చెప్పలేము మనం ఏది వస్తుంది ఎప్పుడు అనేది. ఇప్పుడు ఏదో ఒక క్లెయిమ్ చూసాం మేము, FHO పాలసీ తెలుసు కదా, FHO పాలసీ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా అంటుంది. అతను 8 సంవత్సరాల నుంచి పాలసీ కడతాడు. ఓకేనా, అతను సంబంధించి 2 లక్షలు ఉంది, అతనికి వచ్చిన క్లెయిమ్ 4.5 లక్షలు. అతను ఎంత కట్టాలి ఇప్పుడు? నో క్లెయిమ్ బోనస్ లెక్కేసుకుందాం. నో క్లెయిమ్ బోనస్ ఎంత వస్తుంది? 100%. 4 లక్షలే వస్తుందిగా, అంతకుమించి రాదుగా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆయన ఎన్హాన్స్ చేసుకోగలడా? ఇప్పుడు అది ఎవరి లోపం అంటాను నేను, మనం మామూలు జనరల్గా అనుకోవాలనుకుంటే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మెడికల్ అడ్మిషన్స్ అనేది అన్ప్రెడిక్టబుల్, మనకి తెలియదు, ఎక్కడ ఎస్టిమేట్ చేయలేము. ఇప్పుడు మనం గోల్డ్ కొనడానికి వెళ్ళాం, నేను ఫిక్స్ పెట్టుకుంటా, నేను 5 లక్షలు కొనాలి, 2 లక్షలు కొనాలి, లేదా 1 ఎకరం కొనాలి వెళ్తున్నా. ఇప్పుడు బట్టలు కొనడానికి వెళ్తాం, నా బడ్జెట్ ఎంత అనుకున్నా, హాస్పిటల్ ఉంటుందా బడ్జెట్ మనకి? ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక అడ్మిషన్కి వెళ్ళినప్పుడు మనం ఏం ప్రిడిక్ట్ చేయలేము. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, తెనాలి కేసు అనుకుంటాం, తెనాలి కేసు జస్ట్